హలో ఆల్, వెల్కమ్ టు ఆల్వుడ్స్. ఈ వీడియోలో మాట్లాడిపోయే వ్యక్తిని కొంతమంది రామ్ గోపాల్ వర్మ అంటారు, మరి కొంతమంది రెబల్ గోపాల్ వర్మ అంటారు. ఆర్జీవి లైఫ్ని చూసే విధానం, అదే బై ఆ పర్స్పెక్టివ్ చాలా యూనిక్గా ఉంటుంది. ఈ సొసైటీలో ఇలా కూడా బతకొచ్చా, ఇలా కూడా మాట్లాడొచ్చా అన్న విషయాల్ని తన స్టైల్తో ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆర్జీవి అనగానే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది తన కేర్ ఫ్రీ యాటిట్యూడ్ అండ్ ఆబ్వియస్గా వాటి వల్ల వచ్చే కాంట్రవర్సీస్. బట్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఈజ్ అ గ్రేట్ ఫిల్మ్ మేకర్. ఇప్పుడు కాదులేండి, ఇప్పుడంటే ఆర్జీవీల క్రాఫ్టింగ్ని పక్కన పెట్టి ఎక్స్టర్నల్ ఇష్యూస్ మీద అండ్ కాంట్రవర్సీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. కానీ ఆయన ఎర్లియర్ స్టేజ్లో ఆ మూవీ మేకింగ్ స్టైల్కి ఒక కల్ట్ ఫ్యాన్ బేసే ఉంది, ఇంక్లూడింగ్ మీ. 1990స్లో ఆయన ఇండస్ట్రీకి బిగినింగ్ స్టేజ్లో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక సెన్సేషనల్ ఫిల్మ్ డైరెక్టర్ దొరికాడు అండ్ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ మేకర్ దొరికాడు. ప్రతి ఒక్కరి నోట ఇదే మాట. అండ్ ఇట్స్ డ్యామ్ ట్రూ గైస్, హీ ఈజ్ అ పాత్ బ్రేకింగ్ మూవీ మేకర్. అండ్ ఆ టైంలో ఆయన రైటింగ్, టేకింగ్ అండ్ ముఖ్యంగా ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ని చేంజ్ చేసి యూస్ చేసిన విధానం అయితే టూ గుడ్. అసలు టాలీవుడ్లో ఉన్న ఒక కన్వెన్షనల్ ప్యాటర్న్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ని బద్దలు కొట్టడానికి చెప్పొచ్చు ఆర్జీవి సినిమాల వల్ల వాళ్ళు డైరెక్టర్స్ అవుదామని రాసుకున్న ప్రతి స్టోరీని చింపేశారట అసిస్టెంట్ డైరెక్టర్స్. బికాస్ ఇలా కూడా ఒక స్టోరీని రాయొచ్చా, ఇలా చెప్తే ఇంపాక్ట్ ఇలా ఉంటుందా అని. అలాంటి ఒక గ్రేట్ ఇంపాక్ట్ ఇచ్చాడు ఆర్జీవి తన స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్తో. సో అలాంటి లెజెండరీ ఫిల్మ్ మేకర్ తీసిన కొన్ని గొప్ప చిత్రాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. Here is our video about the top 10 movies of RGV. Without any late, let's dive into the video, guys. Number 1, undoubtedly Shiva. Shiva is a path-breaking cinema in many aspects. ఒక్క మాటలో శివ గురించి చెప్పాలి అంటే టాలీవుడ్లో శివకి ముందు, శివకి తర్వాత. అప్పటి వరకు తెలుగు సినిమాల్లో ఒక స్ట్రక్చర్ని అండ్ టెంప్లెట్ని యూజ్ చేస్తూ స్టోరీస్ని రాసుకునే వాళ్ళు మన ఫిల్మ్ మేకర్స్. ఒక్కసారిగా శివ లాంటి ఒక రా ఫిలిం రాగానే తెలుగు సినిమా అప్రోచే మారిపోయింది. ఈ సినిమాలో ప్రతిదీ పాత్ బ్రేకింగ్ లానే ఉంటుంది. సినిమాలో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ని అండ్ స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ని అన్నిటినీ, స్టోరీలో ఉన్న ఎమోషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి రాము అండ్ టీమ్ టెక్నికల్గా ఎన్నో ఆస్పెక్ట్స్ని చేంజ్ చేశారు. ఆ కెమెరా వర్క్ కానివ్వండి, ఆ సౌండ్ మిక్సింగ్ కానివ్వండి అండ్ ఆ సౌండ్ డిజైనింగ్ కానివ్వండి, తెలుగు ఆడియన్స్కి ఎంతో కొత్తగా అనిపించింది. ముఖ్యంగా ఆ ఫైట్ సీన్స్ని కంపోజ్ చేసిన విధానం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేశారు. బికాస్ ఆ ఫైట్స్ అటు హీరోయిక్గా ఉంటూ రియాలిటీకి చాలా దగ్గరగా ఉన్నాయి. తెలుగు సినిమాలో ఆ కాస్ట్యూమ్స్, ఆ ప్రొడక్షన్ సెట్స్ ఒక న్యూ డైమెన్షన్ తీసుకొచ్చాయని చెప్పొచ్చు. మెయిన్గా మాట్లాడాల్సింది ఆ సైకిల్ చైన్ ఎపిసోడ్. భయ్యా, థియేటర్ దద్దరిల్లిపోయింది. అండ్ చాలా కాలం ఫ్యాన్స్ సైకిల్ చైన్ని ఫ్యాషన్ చేసి చేతికి వేసుకునే వాళ్ళు అంటే ఏ రేంజ్ మాస్టర్ పీసో మనకు అర్థమవుతుంది. అండ్ నాగార్జున ఇన్సెట్ స్టైల్ అయితే విపరీతంగా ఫాలో అయ్యారు ఫ్యాన్స్. దట్ కైండ్ ఆఫ్ ఎ ట్రెండ్ సెటర్ శివ సినిమా ఈస్. అండ్ ఆర్జీబీ ఫస్ట్ సినిమాతోనే బెస్ట్ డైరెక్టర్ నంది అవార్డు గెలుచుకున్నారు. అండ్ వీ నీడ్ టు థ్యాంక్ నాగార్జున ఫర్ యాక్సెప్టింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఎ మాసీ స్టఫ్. నెంబర్ 2, క్షణక్షణం. శివ తర్వాత ఆర్జీవి చేసిన డైరెక్ట్ తెలుగు సినిమా క్షణక్షణం. ఆడియన్స్లో ఒక సాలిడ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండే క్షణక్షణం పైన. అండ్ క్షణక్షణం స్టూడ్ ఫర్ ద స్టాండర్డ్స్ అండ్ ఇట్స్ ఎ వెల్ డిజర్వింగ్ ఫిల్మ్ ఆఫ్టర్ శివ. ఇలాంటి ఒక్క రోజులో జరిగే సినిమాలకి ఇప్పుడు మంచి ఫాలోయింగ్ ఉంది. బట్ దిస్ ఇస్ వే బ్యాక్ ఇన్ 1991 గాయస్. ఆ టైంలో ఇంత కాంప్లికేటెడ్ స్టోరీని ఒక ఎంగేజింగ్ నరేషన్తో, టైట్ స్క్రీన్ ప్లేతో, బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ని పెట్టి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేశారు. ప్రతి సెకండ్ మనకి ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని బిల్డ్ చేసి ఒక కన్విన్సింగ్ ఎండింగ్ ఇచ్చి ఆడియన్స్ని అండ్ వెంకీమామ ఫ్యాన్స్కి ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు ఆర్జీవి. ఈ సినిమాలో వెంకీమామ అండ్ శ్రీదేవి గారి పర్ఫార్మెన్స్ మరొక పెద్ద అసెట్. అండ్ శ్రీదేవి గారు చేసే చిలిపి అండ్ అల్లరి పనులు చూస్తూ ఎంతో ఎంటర్టైన్ అయ్యాం. అండ్ ఎంఎం కీరవాణి గారి బీజిఎం అండ్ సాంగ్స్కి కూడా చింపోతలు పడేశారు. జామురాత్రి సాంగ్ అయితే ఒక సెన్సేషన్ ఆ టైంలో. ఇట్స్ ఎ వెల్ కంపోజ్డ్ అండ్ బ్యూటిఫుల్లీ పిక్చరైజ్డ్ సాంగ్. అండ్ విలన్గా యాక్ట్ చేసిన పరేష్ రావల్ గారిని చూస్తుంటే ఒక స్పూకీ ఫీల్ కలుగుతుంది సినిమా మొత్తం. కట్ చేస్తే సెకండ్ బ్లాక్ బస్టర్ ఫర్ ఆర్జీవి. అండ్ ఫస్ట్ 2 ఫిల్మ్స్తోనే 2 నంది అవార్డ్స్ గెలుచుకున్నారు. నెంబర్ 3, రంగీలా. ఆర్జీవి ఫిల్మోగ్రఫీని మాట్లాడాలంటే వితౌట్ రంగీలా ఇట్స్ అన్ఇమాజినబుల్. అంత ఇంపాక్ట్ ఇచ్చిన సినిమా రంగీలా. శివ సినిమాతో ఆర్జీవికి బాలీవుడ్లో మంచి క్రేజ్ వచ్చింది. దట్ ఈజ్ నాట్ ఎనఫ్ ఫర్ మై క్రియేటివిటీ అనుకున్నారేమో, అప్పుడు దింపారు రంగీలాని, ద మ్యూజికల్ క్లాసిక్ ఆఫ్ బాలీవుడ్. రంగీలా ఈజ్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఫర్ బాలీవుడ్. ఆర్జీవి తాను ఎప్పటికప్పుడు ఛాలెంజ్ చేసుకుంటూనే ఉన్నారు. అందుకే యాక్షన్ ఫిల్మ్స్తో పాటు ఇలాంటి రామ్ కామ్ని కూడా అందించారు. అప్పటి వరకు హీరోయిన్స్ అంటే జస్ట్ ట్రెడిషనల్ లుక్లో మాత్రమే కనిపించేవారు. బట్ రంగీలో కొత్తగా హీరోయిన్స్కి ఫ్యాషన్ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఈ సినిమా తర్వాత మనీష్ మల్హోత్రా కెరియరే మారిపోయింది. హూ ఈజ్ అ లీడింగ్ డిజైనర్ నౌ. రంగీలా ఏఆర్ రెహమాన్కి బాలీవుడ్ డెబ్యూట్. కట్ చేస్తే ఆల్బమ్ బ్లాక్ బాస్టర్. ఎక్కడ చూసినా అవే పాటలు భయ్యా, లిటరల్గా ఒక ఊపిపేసి ఆ పాటలు. అమీర్ యాజ్ మున్నా టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. జాకీ అండ్ ఉర్మిళ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్కి జస్టిస్ చేశారు. బట్ మెయిన్లీ ఆమె పర్ఫార్మెన్స్ అయితే క్యాక్ అసలు. వుడ్ సే రంగీలా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రామ్ కామ్ ఇన్ ఇండియన్ సినిమా. నెంబర్ 4, మై పర్సనల్ ఫేవరెట్ ఇన్ దిస్ లిస్ట్, సత్య. ఆర్జీవికి ప్రతి జోనర్లో బెంచ్ మార్క్ సెట్ చేయడం ఇష్టం అనుకుంటా. యాక్షన్లో శివ, రామ్ కామ్లో రంగీలా అండ్ హారర్లో దెయ్యం, రాత్రి లాంటి మాస్టర్ పీసెస్ దింపారు. దెన్ కేమ్ ద రియల్ మాస్టర్ పీస్ సత్య.
ఐ సే సత్య ఈజ్ అ బ్రిలియంట్ వర్క్ దట్ బాలీవుడ్ హ్యావ్ డెలివర్డ్. అండర్ వరల్డ్ మాఫియా అన్న పదాలు ఎక్కువగా వినిపిస్తున్న ఆ టైంలో తీసిన సినిమా సత్య. దిస్ ఈస్ నాట్ ఎ మాస్ మసాలా ఫిలిం, నాట్ ఎ కమర్షియల్ ఫిలిం టూ. దిస్ ఈస్ అ హానెస్ట్ అండ్ రా పోర్ట్రేల్ ఆఫ్ ఎ మ్యాన్ హూ డ్రాగ్డ్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ క్రైమ్. ప్లాట్ ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ ఎమోషన్, దాన్ని స్క్రీన్ మీదకి వచ్చేసరికి ఒక క్లాసిక్ అయిపోయింది. అండ్ జేడి చక్రవర్తి యాజ్ సత్య చింపవతలు పడేశాడు. అండ్ సినిమాలో ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ బీకు మాత్రే, ప్లేడ్ బై మనోజ్ బాజ్పేయి. నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ బై అన్ యాక్టర్ అని చెప్పొచ్చు. ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే సత్య ఈజ్ అ మస్ట్ వాచ్ కల్ట్ క్లాసిక్ ఇన్ ద లీస్ట్ ఆఫ్ ఇండియన్ సినిమా. నెంబర్ 5, హారర్ మాస్టర్ పీస్ దెయ్యం. ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దెయ్యం ఈజ్ వన్ ఇన్ ద లీస్ట్ ఆఫ్ హారర్ ఫిల్మ్స్ ఎవర్ మేడ్ ఇన్ టాలీవుడ్. హారర్ ఫిల్మ్స్కి ఎక్కువ స్కోప్ లేని టైంలో ఆర్జీవి దెయ్యాన్ని టాలీవుడ్కి తీసుకొచ్చారు. లిటరల్గా రెస్పాన్స్ అయితే హ్యూజ్ ఉండింది. దెయ్యం సినిమాలో నైట్ అయితే చాలు ఒక స్కేరీ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. ప్రతి సీన్కి ఒక స్కూపీ ఫీల్ కలుగుతుంది. అండ్ దెయ్యం వచ్చే సీన్స్ అయితే స్కేరియస్ట్ ఫీల్ భయ్యా. హారర్ ఫిల్మ్స్లో మ్యూజిక్ అండ్ మేకప్ డెఫినెట్గా ఎన్హాన్స్ చేసే క్రాఫ్ట్స్. అండ్ మ్యూజిక్ అండ్ బీజిఎం కొట్టిన విశ్వనాథ్ గారు టూ గుడ్ అసలు. అండ్ మేకప్ ఎవరు చేశారో తెలియదు కానీ అరాచకం. ఇప్పుడు ఆ గెటప్స్ ఏం బాగున్నాయి భయ్యా అని మీరు అనొచ్చు కానీ బట్ దిస్ ఫిలిం ఇన్ 1996 గాయస్. అండ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉంటాయి. అండ్ మెయిన్గా జయసుధ గారి సీన్స్ అయితే టాప్ నాచ్. ఫీల్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఒక్కసారి నైట్ లైట్లు ఆపేసి సినిమా చూడండి, మీకే అర్థమవుతుంది వాట్ కైండ్ ఆఫ్ ఎ మాస్టర్ పీస్ దెయ్యం ఈజ్ అని. నెంబర్ 6, కౌన్. కౌన్ ఈజ్ అ వెరీ స్పెషల్ ఫిలిం ఇన్ దిస్ లిస్ట్. ఒక 3 క్యారెక్టర్స్తో ఎంతో డ్రామాని థ్రిల్ చేసి క్రియేట్ చేశారు ఆర్జీవి. రైటింగ్ స్టేజ్లో గట్స్ ఉండాలా ఏ ఫిల్మ్ మేకర్కైనా ఇలాంటి ఒక మూవీని ఆలోచించడానికి. బికాజ్ సినిమా మొత్తం ఒకే లొకేషన్ అండ్ మోర్ ఓవర్ జస్ట్ భయం అన్న ఎమోషన్ పెట్టుకొని సినిమా మొత్తం లాగాలి. అండ్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది సినిమా 2 క్యారెక్టర్సే ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్య సీన్స్ కొంచెం అటు ఇటు అయినా మూవీ ఖచ్చితంగా ఆడియన్స్ కనెక్ట్ అవ్వదు. ఆర్జీవి డన్ ఎ గ్రేట్ జాబ్ ఇన్ డూయింగ్ అండ్ రైటింగ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ఫర్ దిస్ యూనిక్ థ్రిల్లర్. సినిమా మొత్తం 3 క్యారెక్టర్ ఒక 4 గంటల్లో జరిగే కథని ఏం గొప్పగా చూపించగలరు అని అంటే దట్ ఈజ్ ద స్కిల్ ఆఫ్ ఎ గ్రేట్ స్క్రీన్ రైటర్స్. ఖైదీ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక రాత్రిలో జరిగేదాన్ని ఎంతో ఎంగేజింగ్గా కూర్చోబెట్టారు. అండ్ ముఖ్యంగా మనోజ్ వాజ్పేయి అండ్ ఉర్మిళా మందోద్కర్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఈ సినిమా చూసాక మనోజ్ వాజ్పేయి గారి యాక్టింగ్కి పెద్ద ఫ్యాన్ అయిపోయా. క్లైమాక్స్ వీస్ అయితే టూ గుడ్ అసలు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఈ మూవీలో యాక్టర్స్, మ్యూజిక్, సౌండ్ మిక్సింగ్ అంత పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. ఇంకా ఈ మూవీ ఎవరైనా చూడకపోతే యూట్యూబ్లో ఉంది, వెంటనే వెళ్ళి చూసేయండి. నెంబర్ 7, కంపెనీ. సత్య తర్వాత బాలీవుడ్లో మాఫియా, అండర్ వరల్డ్, బ్యాక్డ్రాప్ మూవీస్కి ఒక మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. సత్య లాంటి ఒక మాస్టర్ పీస్ ఇచ్చిన ఆర్జీవి ఆ ఇంపాక్ట్ తగ్గకముందే మళ్ళీ అదే జానర్లో కంపెనీని దింపారు. అండ్ కంపెనీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ సత్య. ఒక్క చోట కూడా మనకి సత్యాన్ని ఇన్వాల్వ్ చేసినట్టు ఉండదు. మొత్తం ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. కంపెనీ ఒక మాస్ క్లాస్ ఫిల్మ్ అవ్వడానికి కారణం ఆ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ద పవర్ఫుల్ గ్యాంగ్స్టర్. అండ్ అజయ్ దేవ్గన్ అండ్ వివేక్ ఒబెరాయ్ పర్ఫార్మెన్స్ అయితే లిటరల్గా కేక. అండ్ ఒక పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్లో మన కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ గారు కనిపించారు. ఆయన మాక్ క్యారెక్టర్ కాకపోయినా మనం డిసప్పాయింట్ చేయరు. అండ్ ఈ సినిమాలో కెమెరా ఫ్రేమింగ్ అయితే ఒక సపరేట్ ఫాలోయింగ్ ఉంది. ఆర్జీవి క్రియేట్ చేసిన క్యారెక్టర్స్లో మాలిక్ అండ్ చందుకి సపరేట్ చాప్టర్ ఉంటుంది. అండర్ వరల్డ్ బ్యాక్డ్రాప్ మూవీస్లో ఇలాంటి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ మధ్య కన్ఫ్రంటేషన్స్ ఎలా ఉంటాయి అని చూపించిన సినిమా. ఆర్జీవి ఏమాత్రం లైన్ క్రాస్ చేయకుండా స్క్రీన్ ప్లే థ్రెడ్ని రాసుకున్నారు. ఒక క్యారెక్టర్ కూడా సినిమాలో అనవసరంగా రాదు. ప్రతి సీన్ సినిమాలో ఒక మోటివ్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ని ప్రజెంట్ చేసేలా ఉంటుంది. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ కంపెనీ, గివ్ ఎ ట్రై. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ యూట్యూబ్. నెంబర్ 8, సర్కార్, ద ఒరిజినల్ అడాప్టేషన్ ఆఫ్ ది మాస్టర్ పీస్ ద గాడ్ ఫాదర్. ఐఎండిబి రేటింగ్స్లో 9 దాటిన 2 సినిమాల్లో ఒకటి ద గాడ్ ఫాదర్. అంటే ఈ సినిమా ఏ రేంజ్ మాస్టర్ పీసో మనకు అర్థమవుతుంది. సర్కార్ ఇస్ ఎ చైన్ ఆఫ్ పొలిటికల్ డ్రామా. సో కాన్ఫ్లిక్ట్స్ని, డ్రామాని ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేయగలగాలి. అప్పుడు సినిమాలోని ఇంటెన్సిటీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది. సర్కార్ మూవీ టీమ్ ఈ సక్సెస్డ్ ఇన్ డూయింగ్ దట్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దే ఆర్ జస్ట్ ఆసమ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అండ్ ముఖ్యంగా కాస్టింగ్ అయితే సూపర్ అసలు. అభిషేక్ బచ్చన్ అండ్ కేకే మీనన్ ఆర్ ద సన్స్ ఆఫ్ సుభాష్ నాగ్రే అలియా సర్కార్. ఇరగ కుమ్మేశారు అసలు. అండ్ ద మ్యాన్ హిమ్సెల్ఫ్ అమితాబ్ బచ్చన్ ఆ సర్కార్. ఆయన యాక్టింగ్ అయితే మాట్లాడాల్సిన పనే లేదు. డైలాగ్స్ లేని చోట కూడా తన ఇంటెన్సివ్ యాక్టింగ్ ఎబిలిటీస్తో సీన్స్ని టాప్ నాచ్లో కూర్చోబెట్టారు. కత్రినా కైఫ్, తనీషా ఇలా రికగ్నైజ్డ్ ఆర్టిస్టులు సినిమాకి పనిచేశారు. అండ్ ఆ కెమెరా వర్క్ అయితే దండం పెట్టేయచ్చు. బిగ్ బీ స్క్రీన్ మీద కుమ్ముతుంటే ఆయనకి కెమెరామ్యాన్ ఎన్హాన్స్ చేశాడని చెప్పొచ్చు. I would say Sarkar is a great work in political genre and a well-deserving film that came with the original adaptation of Godfather. If you haven't watched, తప్పకుండా చూడాల్సిన సినిమా. వచ్చి 10 ఏళ్ళు దాటినా మీకు అదే ఫీల్ ఇస్తుంది అన్న గట్టి నమ్మకం. నెంబర్ 9, రక్త చరిత్ర పార్ట్ 1. మనందరికీ తెలిసిందే కదా, ఆర్జీవికి వైలెన్స్ అంటే ఇష్టం, క్రైమ్ అంటే ఇష్టం అండ్ పాలిటిక్స్ అంటే ఇష్టం. అండ్ అలాంటి క్యారెక్టర్స్ రాయడానికి ఆయన ఎక్కువగా ఇష్టపడే ఫిల్మ్ మేకర్.
అలాంటి ఫిల్మ్ మేకర్కి ఒక రియల్ క్యారెక్టర్ విత్ ఆల్ ద రిక్వైర్డ్ షేడ్స్ దొరికితే రిజల్ట్ రక్త చరిత్రలో ఉంటుంది. పరిటాల రవి గారి రియల్ లైఫ్ని బేస్ చేసుకొని తీసిన సినిమా రక్త చరిత్ర. రవి గారి క్యారెక్టర్ కంటైన్స్ ఆల్ ద కాన్ఫ్లిక్ట్స్ అండ్ కన్ఫ్రంటేషన్ దట్ సినిమా నీడ్స్. ఇంకేముంది, బయోపిక్ అండ్ పరిటాల రవి స్టారింగ్ వివేక్ ఓబరాయ్, వన్ ఆఫ్ ద బెస్ట్ బయోపిక్ ఇన్ ఎ కమర్షియల్ ఫార్మాట్. అండ్ వివేక్ ఓబరాయ్ అయితే చెలరేగిపోయాడని చెప్పొచ్చు ఆ సినిమాలో. అండ్ ప్రతి ఒక్క క్రాఫ్ట్ సినిమాని ఎన్హాన్స్ చేసిందనే చెప్పాలి. అండ్ ఈ సినిమాకి సీక్వెల్ ఉంది స్టారింగ్ సూర్య అండ్ ప్రియం అని. ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ గో అండ్ వాచ్ దిస్ ఆల్సో. నెంబర్ 10, అనగనగా ఒక రోజు. ఏ ఫిల్మ్ మేకర్కైనా ఒకే మూవీలో మల్టీ జోనర్ స్క్రీన్ ప్లేని రాయాలంటే ఛాలెంజ్ అని అనాలి. బట్ ఆర్జీవి ఒక మంచి రామ్కామ్ని థ్రిల్లర్గా మార్చి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు ఆడియన్స్కి అనగనగా ఒక రోజు సినిమాతో. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక క్యూరియాసిటీ బిల్డ్ చేశారు. అండ్ జేడి చక్రవర్తి అండ్ ఉర్మిళా మండోత్కర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా అసెటిక్గా ఉంటాయి. అండ్ సినిమాలో లెజెండరీ బ్రహ్మానందం గారి సీన్స్ అయితే హిలేరియస్, పిచ్చెక్కిచ్చారు అసలు ఆ కామెడీతో. అండ్ బెస్ట్ కామెడియన్గా నంది అవార్డు కూడా గెలుచుకున్నారు బ్రహ్మానందం. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఈ సినిమాలో ఆ మ్యూజిక్ అండ్ బ్యూటిఫుల్ కెమెరా వర్క్. సాంగ్స్ అయితే ఒక రేంజ్ హిట్. అండ్ ఆ మూడ్కి సరిపోయేలా కెమెరా యాంగిల్స్ని అండ్ లైటింగ్ని సెట్ చేస్తారు ఆర్జీవి. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్ దిస్ ఫిలిం, డోంట్ మిస్ ఇట్. That's the video guys. If you like the video, please subscribe to Allouds and hit the bell icon. Signing off, Team Allouds.